యువరాజ్ సింగ్ యావత్తు భారత క్రికెట్ అభిమానులకు ఒక యోధుడిలా కనిపిస్తాడు. భారీ సిక్సర్లు, తక్కువ బాల్స్లోనే ఎక్కువ రన్స్ చేయడంలో యువరాజ్ ఎక్స్పర్ట్ అని చెప్పవచ్చు. అయితే అతనిలో దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలామందికి తెలియదు. తాజాగా ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్లో యువరాజ్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ సమయంలోనే యువరాజ్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయానికి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చెయ్యవలసి వచ్చిందో దానికి గల కారణాలను పాడ్కాస్ట్లో యువరాజ్ చెప్పుకొచ్చాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత యువరాజును జట్టులోనికి తీసుకోలేదని, ఎవరు తనతో మాట్లాడడం లేదన్న బాధ కలిగిందట. ఎవరు తన ఆటను గౌరవించలేదని బాధపడ్డాడు. సోషల్ లైఫ్, రెస్పెక్ట్ లేని పరిస్థితి. అంతేకాదు శారీరకంగా, మానసికంగా అనిశ్చితులను అనుభవించాడు. అటువంటి ఆనందం, గౌరవం లేకపోతే ఆ ఆటను వదిలేయడమే మంచిదని తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని యువరాజ్ బయటపెట్టాడు. భవిష్యత్తులో సెలక్షన్ కమిటీ నుంచి అప్రిసియేషన్ వస్తుందా అనే ప్రశ్న సమాధానం ఇవ్వలేదని చెప్పాడు. ప్రస్తుతం తన పిల్లలే తన ప్రపంచమని, వాళ్ళతో సమయం గడపడానికే ప్రాధాన్యతను ఇస్తున్నానని తెలిపాడు. ఇప్పుడు కోచ్గా లేదా మెంటర్గా యువ ఆటగాళ్లతో పనిచేయాలనుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు తనకు చిన్నప్పుడు తాను క్రికెటర్ కావాలని కోరుకోలేదని, టెన్నిస్, రోలర్ స్కేటింగ్ అంటే చాలా ఇష్టమని యువరాజ్ తెలిపాడు. క్రికెట్ తన మీద రుద్దబడిందని చెబుతూ నిజాన్ని వెల్లడించాడు. తండ్రి యోగరాజ్ సింగ్ ఒక దశలో తనపై తీవ్ర ఒత్తిడిని మోపిన విషయాన్ని చెప్పాడు.